హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డే వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసా. బ్రేక్ఫాస్ట్లోకి దోశ విత్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలకి ఒక 30 డేస్ 1 మంత్ కదా, 1 మంత్కి 30 డేస్ వరకు కూడా మనము దోశలు వేస్తూ ఉంటే డైలీ దోశలే తింటారన్నమాట. అందుకనేసి నేను ఎక్కువ శాతము దోశలు, పొంగనాలు, ఇవి బోండా ఇవే వేస్తూ ఉంటామన్నమాట. ఈ మధ్య కొంచెం బోండాలు అనేటివి తగ్గించాను. ఎందుకు అంటే ఈ ఎండకి ఆ నూనెవి అస్సలు తినరన్నమాట. ఇంకా పిల్లలు తింటే ఎంత తింటారు, ఒక 2-3 తింటారు అంతే. కాకపోతే ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తినాలి కదా, మళ్ళీ చేసి నేను పక్కన పెట్టేసి పాడేయడం ఎందుకనేసి ఇలా ఇంకా వ్లాగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏవేవో మాట్లాడతాను నేను, ఇంకా వ్లాగ్ అలా అవుతూ ఉంటుంది. నేను ఏమన్నా షేర్ చేయాలి అనుకుంటే అది షేర్ చేస్తూ ఉంటాను, వింటూ ఉండండి, ఓకేనా. మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తారు? మీరు నా బ్లాగ్ చాలామంది ఛానల్ పేజ్లోకి వచ్చి చూస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటుంది. నేను ఏదన్నా చెప్తే అది మీకు అని కాదు, ఏమో నేను కంటెంట్ కొరకు నేను ఏదేదో మాట్లాడుతుంటాను, ఇంకా వల్ల పట్టించుకోకూడదు. ఇంకొకటి, అది యూట్యూబ్లో నిజంగానే కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఇంకా వల్ల మనము వీళ్ళనే చెప్తున్నాము వాళ్ళనే చెప్తున్నాం అనేది కాదు ఇక్కడ. ఏమో నాకు అనిపిస్తుంది, నేను చెప్పేస్తాను అంతే, ఓకేనా. సో కొంతమంది దయ్యాలు ఎలా ఉంటాయి అంటే, దయ్యాల కన్నా నిజం ఉన్న దయ్యమే బెస్ట్ అనుకుంటాను నేను. ఎందుకు అంటే అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా, అసలు టైము మనం చెప్పలేం. కానీ చూస్తున్నాను ఈ మధ్య, నేను చాలా మందికి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఇప్పుడు ఫైనల్ డిసిజన్ వచ్చేసి నేనేమనుకుంటున్నానంటే, ఒకప్పుడు అందరూ కావాలి అనుకునేదాన్ని, ఇప్పుడు ఎవ్వరు వద్దు అనుకునే దానికి వచ్చేస్తాను నేను. అంత ఇదే అయిపోతూ ఉంటుంది నా మనసు, అది ఎందుకో తెలియదు కానీ నాకు అలా ఉంటుంది. ఇంకా మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ పల్లీలు, పప్పులు, మిర్చి, టమాటో, ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఆయిల్లో ఒక పేస్ట్ కాదు అది చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చాయ్ కూడా చేయాలి. నేను ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను. నేను బ్లాగ్ కోసమే పర్టికులర్గా అనేది కాదు, కానీ నేను కొంచెం నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనేసి ఈ డే లేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చల్ల నీళ్ళు బాగా మంచిగా ఉంది అని తాగాను. ఇప్పుడు మీకు వాయిస్ వస్తూ ఉంటుంది చూడండి. వర్షము, ఇంకా కొంచెం లోపల ఫీవర్ అలా వచ్చేసి, ఎందుకు అంటే నేను ఎప్పుడు మార్నింగ్ అస్సలు స్నానమే చేయను. చేస్తే ఈవినింగ్ తప్ప, మధ్యాహ్నం కూడా నాకు చేయడం వల్ల బరువు. అది ఒక ఫ్రైడేనే నేను చేస్తాను అన్నమాట, మధ్యాహ్నం పూట స్నానము. ఇంకా ఈవినింగ్ నైట్ కూడా చేస్తా. ఎవరన్నా నైట్కి చేస్తే జలుబు పడుతుంది అంటారు, నేనంతా వెరైటీ ఎందుకో. బ్రష్ ప్రతిదీ అట్లనే. ఇంకా నైట్కి స్నానం చేసిన పరిచయం ఏం పట్టలేదు, కానీ మార్నింగ్ స్నానం చేస్తే నాకు హెల్తే పడిపోయింది. అసలు అది ఎందుకో ఏమో తెలియదు. ఒక పక్క చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా చల్లార్చడానికి పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసుకున్నాను అన్నమాట. టీ అవుతూ ఉంది. ఇంకా టీ చేసిన తర్వాత కొంచెం తాగి ఆ తర్వాత చట్నీకి వేసేసుకుంటాను మిక్సీ జార్లో. దాని తర్వాత దోశలు ప్రిపేర్ చేసేస్తాను. అసలు ఈ డే నాకు నిజంగా మార్నింగ్ లేసి ఇలా మంచిగా ఫస్ట్ మనం లేవగానే చేయాల్సిన 2 పనులు, ఫ్రెష్ అప్ అవ్వడము, బ్రష్ చేసి ఒక కప్పు టీ తాగడము. ఇంకా అప్పుడు మనకు ఫ్రెష్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నైటే మనం ఏం చేయాలి, మనం ఆ నైట్కి అన్నం గిన్నం తిని అలా వాళ్ళు బరువు అయిపోతుంది. కానీ ఒక 2 సెకండ్స్ ఆగి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంట్లు మొత్తం అందరు క్లీన్ చేస్తారు, నేనే మాత్రం చేయను. ఎందుకు అంటే మేము తిన్న వెంటనే ఇంకా అవి అట్లా పడి ఉంటాయి, ఇంకా రేపటి రోజున అవి వాష్ అవుతాయి. సో అలా కాకుండా నైటే వాష్ చేసేసి పెట్టుకుంటే మార్నింగ్కి నిజంగా ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుంది అంటే, ఇంకా మళ్ళీ నువ్వు నైట్ అంట్లు వాష్ చేయలేదా అనుకునేరు. చేయలేదు, మొన్నటి నుంచి చేస్తున్నాను, 2 డేస్ నుంచి. ఇంకా అందుకు నాకు మంచిగా అనిపిస్తుంది.
టైం ఎంత అయింది అనుకున్నారు? 7:30 అంతే. 7కే ఎంత ఉడక అసలు మామూలుగా లేదన్నమాట. ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఒక పక్క. ఇంకా మిక్సీకి వేసేసుకున్నాను, ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దోశ బ్యాటర్ అయితే ఎప్పుడు వేసినా కూడా ఎంత మంచిగా ఫ్లఫీగా అయిపోతుందంటే నా పిండి ఫార్మేట్ అయిపోతుంది అంత తొందరగా. ఎందుకు అంటే అంత మంచిగా ఉంటుంది అనేసి వేసి 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 ప్రాక్టీస్ అయిపోయింది. ఇంకా ఎక్కడన్నా దోశలు ఈ పొంగనాలు వేసి అమ్ముదాం అనేసి చిన్నప్పటి నుంచి నాకు ఆశ అంటే ఒక కోరిక అన్నమాట. కోరిక అన్న ఒకటే, ఆశ అన్న ఒకటే. కానీ నాకు భయము. ఇంకా అలా అనుకోవద్దు. ఇంకా నిజంగా ఒక చోట అయితే మేము దోశలు తిన్నాము, దానికన్నా నావి 1000 రెట్లు బెటరు. అంత మంచిగా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. నేను అబద్ధం ఏమి కాదులేండి, వేసి వేసి అలా ప్రాక్టీస్ ఏమో అయిపోయింది. మనకు ఎలా కావాలంటే అలా దోశ తిప్పొచ్చు, అసలు ఆ బ్యాటర్లోనే ఉంటుంది నిజంగా. ఇంకా మంచిగా పత్లాంగా అసలు పేపర్ దోశ కూడా వేయొచ్చు. ఒక 2-3 అలా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత చూడాలి మీరు. ఎందుకు చూడండి, ఫస్ట్లో 1-2 ఎందుకు అది మనకు తెలియదు. కానీ అలా ఇప్పుడు నేను దోశ చూడండి వేసి తీసేస్తాను. మీరు తీయగలరా అట్లా కామెంట్ చేయండి. సో మళ్ళీ నేను ఈ దోశ బ్యాటర్కి మొత్తం తీసేసుకున్నాను. ఆ తర్వాత చట్నీ వేసింది కూడా తీసేసా, మళ్ళీ కుక్ చేసేసా. ఎలా అనిపించింది? దాని తర్వాత టిఫిన్ అయిపోయింది, తినేసి ఇంకా చాయ్ తాగేసి వెళ్ళిపోయారన్నమాట పనికి. ఇంకా పిల్లలేమో ఫ్రెష్ అప్ అయిపోయి కింద ఆడుకుంటున్నారు. అప్పుడే మా అమ్మ పార్సల్ అయితే వచ్చేసింది. మా అమ్మ మొన్న అంట్లు వాష్ చేసింది, దాని కొరకు ఒక బ్యాగ్ అయితే నాకు కావాలి అనింది. ఇది కిడ్స్ బ్యాగ్ తెప్పించాను. ఇంకా తను ఏం యూజ్ చేస్తుందో కానీ నేను మాత్రం తప్పకుండా అది యూజ్ చేసేస్తూ ఉంటాను. అది వచ్చేసి 140 అలా పడింది అంతే. మీషోలో మంచిగా ఉంది. ఇంకా ఈ ప్లేట్స్ కూడా ఆర్డర్ చేసేసాను నేనే. టిఫిన్స్ ఏదన్నా పెట్టుకోవడానికి మంచిగా ఆల్రెడీ నా దగ్గర ఉండేటివి అవి సింక్లో పెట్టి పాడైపోయాయి, పగిలిపోయాయి అన్నమాట. అందుకనేసి ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి ఆర్డర్ చేశాను. 300 అవి మంచిగా ఉన్నాయి, కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, చూసి తెప్పించుకోవాలి. ఒకవేళ తెప్పించుకుంటే ఇంకా మనకైతే ఆ సైజ్ సరిపోతుంది పిల్లలకి టిఫిన్స్కి పెట్టడానికి. ఇంకా కొంచెం పెద్ద వాళ్ళు వేసుకొని తినడానికి అయితే అస్సలు రావు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అది వాష్ అయిపోయింది. ఇంకా తీసేసి అలా వేసేసుకుంటున్నాను. అది తీసి వెయ్యనక్కర్లేదు, కానీ నేను వేస్తాను. ఎందుకంటే కొంచెం స్మెల్ ఏమన్నా వస్తుందేమో అనేసి. తినేసి ఇంకా కొంచెం సెల్ చూసి బ్రేక్ఫాస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి ఎవరికి వాళ్ళందరూ హాలిడేస్ కదా ఇంకా ఇంట్లో ఉంటారు. కొంచెం సేపు క్రికెట్ ఆడడానికి వెళ్తాడు మా ఆసిఫ్. ఇంకా మా అమ్మ పాపం ఇంట్లో ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి క్యారమ్ బోర్డ్ అవి ఇవి ఆడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నాకు మ్యాంగోస్ అయితే రా మ్యాంగోస్ వచ్చాయంటే ఇంకా మా ఆసిఫ్ 2 తెచ్చాడనమాట. దాంతో ఒక పికిల్ అయితే ప్రిపేర్ చేద్దాము. ఇంకా పెన్ని మొత్తం వేరే దాంట్లోకి అయితే మార్చడం అయితే జరిగింది. సపరేట్ చేసేసి మంచిగా దాంట్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. నా ఫోన్ కొత్తదే కానీ ఎందుకో ఇలా కెమెరా ఆన్ చేయగానే ఇలా లైన్స్ వచ్చేసింది. నాకైతే అసలు నిజంగా నిన్న ఒక వ్లాగ్ తీశాను, క్లీనింగ్ వ్లాగ్, దాంట్లో అయితే కొట్టుకుంటుంది సెల్లు. భలే బాధ వేసింది నాకు. అయ్యో ఈయన ఎందుకు కొత్తదే అని తెచ్చిచ్చాడు, మళ్ళీ అప్పుడే ఇంకా చెప్దామా వద్దా ఆయనకి అనేసి అనుకున్నాను. ఇంకా మళ్ళీ అప్పటికేమో వచ్చింది అది లైట్ వల్ల. ఇంకా సర్లే అని నేను కూడా ఊరుకున్నాను. ఇంకా ఇక్కడ దీంతో కట్ చేస్తున్నాను. చాలా దాని లోపల ఉన్న సీడ్ చాలా లావుగా ఏమో ఉండింది, అందుకు అస్సలు రాలేదు. ఇలా అయితే కుదరదు అనేసి ఇంకా ఇక్కడ కూర్చొని మొత్తం కట్ చేసేసుకున్నాను. మొత్తానికైతే పీసెస్ కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు అయితే ఇలా ఒలిచేసి ఇంకా ఉప్పు కారం వేసేసి మంచిగా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసా. ఒక షార్ట్ కూడా ఉంది నా ఛానల్లో, ఒక్కసారి షార్ట్స్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇలా అయితే ఇంకా మంచిగా రావాలి అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది నిజంగా. ఇంకా మనం రోల్లో ఎలా దంచుతామో అలాగే చేశానన్నమాట. ఒక 2 డేస్ లోపల అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి తిరువాతకు వేస్తున్నాను. ఎక్కువగా జీలకర్ర, ఆవాలు,
ఇంకా మినప్పాలు కరివేపాకు వేసేసి మంచిగా ఇలా కొంచెం సేపు పెట్టేసి మన ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని మళ్ళీ అది కొంచెం కుక్ అయ్యి ఇంకా ఆయిల్ వదులుతుంది. ఇంకా అప్పటి వరకు కొంచెం కుక్ చేస్తానన్నమాట, ఒక 10 మినిట్స్ అలాగా. ఆ తర్వాత ఇంకా అంట్లు వాష్ చేయ టైం వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మొత్తం నీట్ అండ్ క్లీన్గా చేసేసుకున్నాను. ఇంకా చెత్త తీసుకొని వెళ్ళి వేసేసా. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చట్నీ, ఇంకా నిన్న చేసిన పప్పుచారు చాలా ఉండింది. ఎందుకు అంటే ఎక్కువగా చేశాను కదా మొన్న నేను, కొంచెం ఎక్కువగానే అయిపోతుంది అనేసి ఎక్కువగా చేశాను. ఇంకా ఇవి రెండు కలిపేసుకొని చూపిస్తున్నాను. నాకు తొందర అంటే ఆతృత ఎక్కువ అయిపోయి ఇంకా తొందర తిందామనేసి అసలు కలుపుతున్నానో లేదో మనకే అర్థం కాదు, అలా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ నా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ స్నానం చేస్తుండే, ఇంకా తను వచ్చి కొంచెం లేట్ లతీఫ్ తింటుంది. చూడండి ఎలా తింటుందో. ఇంకా నా బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బై, టేక్ కేర్, సీ యూ సూన్.